అందరికీ నమస్కారం. ఈరోజే చైత్ర శుక్రవారం. ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ కథను వింటారు. ఈరోజు ఈ కథను వింటే లక్ష్మీదేవి నేరుగా మీ ఇంట్లోకి వచ్చి అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. ఈ కథను కేవలం విన్నంత మాత్రం చేతనే అన్ని రకాల కష్టాలు, బాధలు మొత్తం ఈ రోజుతో పోతాయి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈరోజు ఏ కథను వింటే మనకు తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు. అతను పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడై పేరుగాంచాడు. వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు. ఆ దంపతులకు 2 ఆడపిల్లలు. వారి పేర్లు శారద, నీరజ. వాళ్ళు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు. వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కూడా కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పనిచేసేవాడు. మిగిలిన తోటి కంసాలుడు కక్కుర్తిపడి కల్తీ చేసి తక్కువ సొమ్ముకే పనులు ఒప్పుకొని చేసేవారు. దీనివల్ల వెంకటాచారికి ఆదాయం అంతా ఎక్కువగా ఉండేది కాదు. ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ అలా వస్తున్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది. నెమ్మదిగా సంబంధాలు వెతకడం మొదలుపెట్టాడు. కానీ ఎక్కడ ఏదీ కుదరలేదు. వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉండేది. కృష్ణశర్మ భార్య రుక్మిణి, సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు. కృష్ణశర్మ, రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది. ఆమె వయస్సు సుమారు 7 సంవత్సరాలు. ప్రతిరోజు వారి ఇంట్లో పూలు కోసుకుని సుమతికి తెచ్చి ఇచ్చేది. అంతేకాదు, రోజు 1 గంట అయినా వీరింట్లో గడిపి వెళ్ళేది. వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్లి ఎంతవరకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది. ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతితో 1 వారం రోజుల పాటు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయమని చెప్పింది. ఆ విధానంగా శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుడితో వివాహం నిశ్చయమైంది. ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవడం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి. ఇన్నేళ్లుగా కంసారి వృత్తి చేస్తున్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు. సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మిని అనేక సూత్రాలతో పూజించేది. వివాహం దగ్గర పడుతున్నదని, దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అందివచ్చేలా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పువ్వులు తీసుకొని ఉదయం పూజా సమయానికి రాలేదు. ఒకరోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటా అని సుమతి ఆలోచన చేస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడు అయినది. పద్మప్రియ చెంగున రానే వచ్చింది. రావటానికి ఆలస్యమైంది అని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది. ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది. సుమతి పద్మప్రియను, ఈరోజు నీ పుట్టినరోజా, ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది. దానికి పద్మప్రియ, లేదు అత్తయ్య, రోజులానే తయారయ్యాను. స్నానం చేయడం కాస్త ఆలస్యం కావడంతో పూలు తీసుకురావడం ఆలస్యమైంది. అది సరే కానీ ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది. కొత్తగా కొనుక్కుందట. నిన్ను చూడమని అన్నది. అప్పుడు సుమతి ఆ గాజులను తన చేతికి తీసుకొని ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటికి వెళ్ళింది. ఇంకా సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది. కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకుంది. వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చొంది. ఎదురుగ్గా 2 జతల బంగారు గాజులు కనబడ్డాయి. ఇదేమిటి, ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? తాను ఇక్కడ పెట్టింది ఓన్లీ 1 జతనే కదా, నేను పరధ్యానంలో ఉండి గమనించలేదా? పద్మప్రియ నా చేతికి 2 జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవుడికి నైవేద్యం పెట్టింది. ఈ 2 జతల గాజులను తీసుకొని రుక్మిణికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది. ఆమెను చూసిన రుక్మిణి, ఏమిటి వదిన, చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి? పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది. అది విన్న సుమతి నోటి వెంట మాట రాలేదు. అదేమిటి వదిన, ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా, నీవు కొనుక్కురావని నాకు చూయించమని చెప్పింది కదా అన్నది. అప్పుడు రుక్మిణి, అదేమిటి వదిన,
పద్మప్రియ మీ ఇంటికి రావడం ఏమిటి? నిన్నటి నుండి పిల్లకి ఒకటే జ్వరం, మంచం దిగనే లేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అసలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా వస్తాయి? అయినా నేను ఈ మధ్య అసలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది. అది విన్న సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. మరి ఇందాక వచ్చింది ఎవరు? ఆ గాజులు ఇచ్చింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే అని తోచింది. ఈ విషయం మీద రుక్మిణితో అన్నది. వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు, మరెంతో ఆనందపడ్డారు. జరిగిన విషయమంతా కూడా వారి భర్తలకి చెప్పారు. వెంకటాచారి దంపతుల సంతోషానికి అంతులేదు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియేనని గ్రహించారు. తమను అనుగ్రహించిన ఆ జగన్మాత ఎన్నో విధాలుగా స్తుతించారు. తమ కుమార్తెనకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు. ఇద్దరు పూజ గదిలో నుండి ఆ జగన్మాతను నమస్కరిస్తూ ఇలా అన్నారు. ఓ లోకజనని, దారిద్ర దుఃఖాన్ని పాపాంధకారాలను పాలద్రోలే అమృతమూర్తివి నీవే తల్లి. దీనులైన వారిపై పాపాలని నశింపజేసే కరుణా కటాక్షాలు మాపై ప్రసరింపు తల్లి, నీకీవే మా నమస్కారాలు. అమ్మ, మికిలి దయ కలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి. నీవు సర్వమంగళప్రదాయినివి. సకల చరాచర జగతి యందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి. నీకీవే మా ప్రణామములు. నిన్ను నమ్మిన వారికి సర్వశుభాలను అనుభవించే లోకపావనివి. నీకివే మా నమస్కారములని పరివిధాలుగా ప్రార్థించారు. శ్రీ మహాలక్ష్మి ప్రార్థించిన వారికి సర్వభాగ్యాలు సమకూరుతాయి. ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. శ్రీ మహాలక్ష్మి ఆరాధన వల్ల అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, పాకార్యము, ఈసిత్వము, వసిత్వము అనే అన్ని అష్టసిద్ధులు లభిస్తాయి. మానవునికి ఆధ్యాత్మికంగా కూడా ఉన్నత శిఖరాలను ఎక్కడానికి శ్రీ మహాలక్ష్మి అటిమ ఎంతో ఉపయోగపడుతుంది. గత జన్మలో చేసిన పాపమే దారిద్రంగా పిలువబడుతుంది. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేయడం వలన ఇవి నశించి ఐశ్వర్యం లభిస్తుంది. ఓ జగన్మాత, నీకివే మా నమస్కారాలు. ఓ మహాలక్ష్మి, నీకివే మా ప్రణామములు. ఓ జగజ్జనని, నీకివే మా నమస్కారములు. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నారాయణ అంటూ జపిస్తున్నారు అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి ఇలా అంటుంది. అది మీకోసం కాదు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. దానికి నారాయణుడు, అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని ఎందుకు జపించడం లేదు అన్నాడు. దానికి లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది. అలా అయితే ఓ పరీక్ష పెడదాం భక్తులకు అంది. దానికి సరేనని అంటాడు నారాయణుడు. ఇక నారాయణుడు బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనే గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి ఇలా అంటాడు. మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని అతన్ని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు రూపంలో ఉన్న నారాయణుడు ఇలా అంటాడు. నా పేరు లక్ష్మీపతి, మీ నగరంలో అధికత చెప్పడాలని అనుకుంటున్నాను అంటాడు. ఇక గ్రామాధికారి, అలాగా, అయితే మహాభాగ్యం, మీరు మా ఇంట్లో ఉండండి అన్నాడు. ఇక మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ రోజు, మూడవ రోజులలో మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల భక్తి చూసి శ్రీహరి సంతోషపడతాడు. లక్ష్మీదేవి రుద్రాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి ఇంటికి తాళం వేసి హరికథను వింటున్న స్త్రీతో ఇలా అంటుంది. చూడమ్మా, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వవా బిడ్డ అంటుంది. దానికి ఆమె ఇలా అంటుంది. అమ్మ, నేను హరికథ వినేందుకు వెళ్తున్నాను అంటుంది. దానికి రుద్రాలి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది. నాకు కొన్ని నీరు ఇవ్వు, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి అడగగానే కాదనలేని స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబులో నీళ్లు ఇస్తుంది. ఇక లక్ష్మీదేవి నిన్ను తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి తల్లి నువ్వు, నీకు ఆకలి వేస్తుందేమో ఉండు అని పెడతాను అంటుంది. దానికి లక్ష్మీదేవి ఇలా అంటుంది. లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు అంటుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ స్త్రీ హరికథకు వచ్చి ఆ సంగతి ఆమె చుట్టుపక్కల వారికి చెప్తుంది. దాంతో స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు.
మరుసటి రోజు నుంచి హరికథకు వచ్చే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ఇక లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అన్నాడు. ఎవరో ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ వస్తువులో ఏమి దాగినా తిన్న ఆ వస్తువు బంగారంగా మారుతుంది అంటాడు. ఇక లక్ష్మీదేవి వచ్చిందని నారాయణుడికి అర్థమవుతుంది. గ్రామాధికారి కూడా ఆ వృద్ధురాలి దగ్గరికి పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు అని అనగానే లక్ష్మీదేవి ఇలా అంటుంది, మీ ఇంటికి నేను మొదట వచ్చాను. మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను రాలేదు. అతను వెళ్ళిపోతే నేను వస్తాను అంటుంది. ఇక గ్రామాధికారి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అంటాడు. ఆ రోజు హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి, మహారాజా, ఇక మీరు ధర్మశాలలో ఉండండి, ఇక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. ఇంతలో లక్ష్మీదేవి వచ్చి గ్రామాధికారిని ఇలా అంటుంది, మీరు బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడుతాను అంటుంది. ఇక లక్ష్మీదేవి నారాయణుడితో ఇలా అంటుంది, చూడు ప్రభు, ఇప్పుడు ఒప్పుకున్నారా? భక్తులు మీకోసం కాదు, నా కోసం నా నామం జపిస్తున్నారు అంటుంది. ఇక వెంటనే నారాయణుడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడ నా కథలు చెప్తారు అక్కడనే నీవు ఉంటావు అని నారాయణుడు వైకుంఠానికి బయలుదేరాడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా తమ ఇళ్లలోకి ఈ తల్లి రావాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అందరితో ఇలా చెప్తుంది, నేను కూడా వెళ్తున్నా. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం. మీరు నారాయణ్ణి పంపించారు, అందుకే నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని వైకుంఠం చేరుకుంటుంది. అందుకే నారాయణుడి కథలు ఎక్కడైతే చెప్పుకుంటారో అక్కడకు తప్పకుండా లక్ష్మీదేవి ఎంతో ఒక రూపంలో వస్తుందని అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటుంది. ఈ పవిత్ర కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. మీకు ఆ లక్ష్మీనారాయణుల దివ్య ఆశీస్సులు అంది సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వారితో ఇలా అంటుంది, లోపలికి రండి, నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది. దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు, మగవాళ్ళు లేని ఇంట్లోకి మేము భోజనం చేయము, మీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తాము అని. వారు బయట అడుగు మీద కూర్చున్నారు. ఇక భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇక ఇల్లాలు ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళి, నా భర్త వచ్చాడు, మీరు లోపలికి రావడానికి అభ్యంతరం లేదు కదా అని అడిగింది. దానికి వారు ఇలా అన్నారు, మా ముగ్గురిలో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఆ ఇల్లాలు ఆశ్చర్యపోయింది. వారిలో పెద్ద ఆయన ఇలా అన్నాడు, నా పేరు ప్రేమ, ఇతని పేరు గెలుపు, ఈయన పేరు ఐశ్వర్యం, కాబట్టి ఆలో ఒకరి మాత్రమే ఆహ్వానించు అన్నాడు. ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు వచ్చిందే దేవతలని గ్రహించింది. ఇక సంతోషంతో ఆ విషయాన్ని భర్తకు వచ్చి చెప్పింది. అది విన్న భర్త ఎంతో సంతోషించి వారి అమ్మతో ఇలా అన్నాడు, జీవితంలో గెలిపే ముఖ్యం కాబట్టి ఆయన పిలుద్దాము అన్నాడు. దానికి తల్లి ఇలా అంటుంది, గెలుపు ఒకటే, ఏం లాభం, ఐశ్వర్యం లేకపోతే, కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాము అంటుంది. వారిద్దరి సంభాషణ విన్న కోడలు ఇలా అంటుంది, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా, అత్తా కోడల మధ్య సంబంధం ఉండాలన్నా, ఒక కుటుంబం కలిసిమెలిసి ఉండాలంటే ప్రేమ చాలా అవసరం. ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరమని చెప్పింది. ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి, మీలో ప్రేమ అనే వ్యక్తిని లోపలికి రావచ్చు అని చెప్పాడు. ఆ విధంగా ప్రేమ అనే వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు వెలుగు, ఐశ్వర్యం కూడా వచ్చారు. అది చూసిన ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఇంట్లో వాళ్ళతో ఆ ముగ్గురు ఇలా అన్నారు, మీరు ప్రేమను కాకుండా ఐశ్వర్యాన్ని కోరి ఉంటే మిగిలిన ఇద్దరం బయటే ఉండేవాళ్ళం, కానీ మీరు ప్రేమను పిలవటం వలన మేమిద్దరం కూడా వచ్చాము. దీనికి కారణం ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ గెలుపు, ఐశ్వర్యం కూడా ఉంటాయి. ప్రేమ వెనకాలే వారిద్దరూ నడుస్తారు. ఇదే ఆ భగవంతుని ఆజ్ఞ అన్నారు. కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు, ఐశ్వర్యం ఉంటాయి.
ఈరోజు ఎవరైతే వైభవ లక్ష్మీదేవి కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. అదృష్టం కలిసి వచ్చి తిరుగులేని రాజయోగం పడుతుంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను ఈరోజు వింటారు. మరి ఈరోజు తప్పక వినవలసిన ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి ఇలా అంటుంది: ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కొరకు ఎడమతెరపు లేకుండా శ్రమ పడుతూ ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యలో దరిద్రులుగా ఉండడానికి కారణమేమిటి అని అడగగా, దానికి సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు: దేవి, సర్వము ఆ వైభవలక్ష్మీదేవి దయ ఉండబట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే అధిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరిస్తూ ఉంటాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలు సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను ధృవీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసరించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటున్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభోగాలతో తులతూగుతారు అని చెప్పింది. అప్పుడు పార్వతీదేవి ఇలా అడుగుతుంది: ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకొనగా, ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధంగా చెప్పసాగాడు: ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతాన్ని చెప్పెదను, శ్రద్ధగా వినుము అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరదు. ఏ కథను వింటే అత్యంత పుణ్యం వస్తుందో ఆ కథను ఇప్పుడు నీకు చెప్తాను, శ్రద్ధగా వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ నలుగురు కన్యలకు ఆ ఊరిలోనే ఉన్నత వంశ సంచాతులైన నలుగురు యువకులతో వివాహాలు జరిగినవి. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు నలుగురు వివిధ వృత్తుల ద్వారా చక్కటి సంపాదన కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై విరాజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారం తలెత్తింది, దైవచింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీదేవి అనుగ్రహం వలనే అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజకతత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీలభర్తకి తన పాండిత్యం వలనే ప్రపంచం తనని గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి తల్లి ఏముంది, నాది ఓట్ల విజయముంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారని భావించేవాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు పరాదూరు అనుకున్నాడు. అందుకు ఆ వైభవలక్ష్మీదేవి కోపించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిసింది. అంతటితో అతడి సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదన ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలాడు. అతని దారిద్ర్యాన్ని చూసి సమాజం అతని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పికలతో అలమటించసాగింది. ఇక రాజు ఆస్థానంలోనే దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవింపబడి అహంకారంతో తన బలం ముందు ప్రపంచమంతా దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకి తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయం ఏమీ లేదని అనుకున్నాడు. అందుకు ఆ అమ్మవారు ఆగ్రహించింది. అంతటితో అతనిలో సద్బుద్ధి నశించింది. అనుకోని వైరంతో ఒక గొప్ప ధనవంతులతో గొడవ దిగుతాడు. అతడిని తాను అడిగిన ధనం ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ధనవంతుడు మహారాజుని ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరుపోసి తనను కాపాడమని రాజును వేడుకున్నాడు. వెంటనే రాజు తన సేనల్ని పంపి సుశీల భర్తను అందించి తెమ్మన్నాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతన్ని విచారించి
అతని ఆస్తిపాస్తులన్నిటినీ స్వాధీనం చేసుకొని అతన్ని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే సంపాదించగలిగాను, అంతేకాని సంపాదించిందంతా కూడా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వం అని భావించాడు. అతను దైవారాధనను అన్నీ మానివేశాడు. అతని తలపొగరు వల్ల సాటి వ్యాపారులు అతనికి సహకరించడం మానివేశారు. అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి, అతని రాబడి తగ్గి, అతని కుటుంబం దారిద్ర్యంలో మునుగుతుంది. ఇక చివరులైన విశాల భర్త మంచివాడే కానీ అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చులు చేయడం దేనికి అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రుల వలన వ్యసనాల పాలయ్యాడు. మద్యపానం, వ్యభిచారం, జూదం మొదలైన వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా కూడా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతను దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతని దుర్మార్గుడిగా మారిపోతాడు. తరచూ విషాలను హింసిస్తూ ఉండేవాడు. అయినా ఆ నలుగురు అక్క చెల్లెలు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తనను అనుగ్రహిస్తుందని, తనను భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులుండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవలక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. చూడండమ్మా, మీ భక్తి ప్రవర్తనను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి వ్రతం అనుగ్రహానికి మీరు విపరీతంగా ఆవేదపడుతున్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెలు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని చెప్పగానే అవ్వ చెప్పిందంతా విన్న ఆ అక్క చెల్లెలు అత్యంత సంతోషంతో, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ప్రస్తుతం మేము దారిద్ర్యంలో ఉంటున్నాం కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందో అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధమాత చిరుమందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేదా 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవారు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారం నాటికి వరం వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచినట్టు గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకొని ఇంటిని అలంకరించుకొని తలంటు పూసుకొని ఇలా అనండి. అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మాకు ఇన్ని గురువారాలు లేదా ఇన్ని శుక్రవారాలు మీ వ్రతాన్ని ఆచరిస్తాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలు నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రతలు, సదాచార పాలనములు ముఖ్యము. ఏ ఇంట్లో వారైతే అతిథి అభాగ్యులకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థము శిరస్సుపై చల్లుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాలను ఏర్పాటు చేసి సేవాదులు చేస్తుంటారో, ఏ ఇంట్లో ధాన్యం ధనం జరుగుతుందో, ఏ ఇంట దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పనుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇంట్లో శ్రీ వైభవలక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవర్ణములతో కానీ లేదా బియ్యపిండితో కానీ అష్టదళ పద్మాలను మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురవస్త్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినని బియ్యం పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబులను కలశంగా అమర్చి అందులో 4 వైపుల 4 తమలపాకులు లేదా
మామిడి ఆకులుగా ఉంచి వాటి మీద కొబ్బరికాయను, దాని మీద రవిక గుడ్డను పెట్టి ఆ మీదట ఒక ఎర్ర పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగలను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చెలామణిలో ఉన్న నాణాలను ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. చూడండి అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే శ్రీ వైభవ లక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటిక బెల్లం, పంచదార ఆయన నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరం బంగారం, వెండి నాణేలను భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానానికి కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూలత దాంపత్యాన్ని పొందుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ లేదా ఏదైనా పూల చెట్టు మొదట్లోనూ పోయాలి. కేవలం ధనాన్ని కావాలనుకున్న వాళ్ళు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మంటపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది, అవివాహితులకు వివాహం జరుగుతుంది, దరిద్రులకు ధనవంతులు అవుతారు. ఏ ఏ కోరికలుంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ఆ వృద్ధురాలు చెప్పింది. ఇక తక్షణమే ఆ అక్క చెల్లెలు నలుగురు వారి వారి తాహతను బట్టి 4 లేదా 8 లేదా 11 లేదా 21 వారాల పాటు ఆ వ్రతాన్ని కోరుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ప్రారంభించారు. నలుగురు కడుపేదవారై ఉండటం చేత నలుగురు కూడా రాగి కలశాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల కలశంలో రాగి నాణ్ణి ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యం నుంచి పూజ చేసింది. చివరిది అయిన విశాల తన ముత్యము నుంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరెవరు ఏ రూపాలలో ఆరాధించినను వారి భక్తి భావాలను ప్రధానంగా స్వీకరించిన తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతాన్ని ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీలభర్త యొక్క పాండిత్యం, మాధుర్యం పొంది అందరి చేత గౌరవింపబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆదరించిన ఒక ఫలితంగా వారి రాజ్యానికి ఒక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధం నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధి ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళాధిపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వల్ల సుశీల భర్త విజయం సాధించటంతో అతనిని గత నేరాలన్నీ మన్నింపబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఇక ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుసులు, ఎగుమతుల దిగుమతుల విషయాల్లో గుణశీల భర్త వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతన్ని ఆశ్రయించారు. సహజంగా తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబం పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరి అయిన విశాల ఆ వ్రతం ఆరంభం చేయగానే అమ్మవారి దయ వల్ల ఆమె భర్త క్రమంగా చెడు వ్యసనాలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వదిలివేశాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనబరిచాడు. వారి కుటుంబం కూడా పూర్వం వలె సుఖ సంతోషాలతో దీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆపాల గోపాలం ఎవరు తను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మకు కరుణించి వారి కోరికలను నెరవేరుస్తుంది. ఈరోజు మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఈ వైభవ లక్ష్మి కథను విన్నారు. ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే. ఈరోజు మీకు ఏమీ చేయకపోయినా సరే సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి ఆచరించిన చిలకల ముగ్గుల నోము కథను ఎవరైతే వింటారో వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు. జీవితంలో దరిద్రం దరిచేరదు. మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు ఈ కథను ఎవరు వినడం మన అదృష్టంగా భావించాలి. ఈ కథ విన్నవారికి ఈ రోజుతో చేసిన మహాపాపములైన పోతాయి. మరి ఈరోజు తప్పక వినవలసిన చిలకల ముగ్గుల నోము కథను ఇప్పుడు విందాం. పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి సంతానం లేకపోవడం వలన ఎంతో దుఃఖంగా ఉండేది. ఇక ఆ బ్రాహ్మణుడు ఒకరోజు సంతానం కోసం విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళాడు.
అక్కడ విష్ణుమూర్తి గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ ఘోర తపస్సును మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆ బ్రాహ్మణుడికి ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, ఏమి నీ కోరిక అన్నాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి అనేక విధములుగా స్వామిని స్తుతించి ఇలా అన్నాడు, స్వామి, అసాధ్యమైన నీ దర్శనం కలిగింది. నేను ఒక పేద బ్రాహ్మణుడిని, నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగేలాగా దీవించమని వేడుకున్నాడు. దానికి శ్రీ మహావిష్ణువు ఆలోచించి ఇలా అన్నాడు, చూడు బ్రాహ్మణ శ్రేష్ఠ, నీకు భర్త చనిపోయిన ఆడపిల్ల సంతానం కావాలా లేదా ఆయుష్ లేని మగబిడ్డ కావాలా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఆలోచించి చనిపోయే కొడుకు ఎందుకు అనుకొని ఆడపిల్ల కావాలి అన్నాడు. ఇక ఆ బ్రాహ్మణుడి కోరికను తదాస్తు అని శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. ఇక ఆ బ్రాహ్మణుడు అడవి మార్గంగా ఇంటికి వెళ్ళాడు. కొన్నాళ్లకు భార్య గర్భం ధరించి ఆడపిల్లను కన్నది. తల్లిదండ్రులు ఆమెకు విష్ణుమూర్తి వరం వల్ల పుట్టింది కాబట్టి నారాయణమ్మ అనే పేరు పెట్టారు. ఆమెకు యుక్త వయసు రాగా వివాహం చేయాలని ఆ బ్రాహ్మణ దంపతులు ఎందరినో కలిసి మీరినో సంబంధాలు చూశారు. కానీ నారాయణమ్మ చేసుకోవడానికి ఎవరూ రాలేదు. ఇక చివరకు తల్లిదండ్రులు విచారించడంతో అడవికి వెళ్ళి కనీసం ఒక రాయితోనన్న పెళ్లి చేయాలనుకొని అరణ్యానికి ఆ ఆడపిల్లని తీసుకొని వెళ్ళారు. ఈరోజు అడవిలోని శ్రీకృష్ణ విగ్రహం చూసి పెళ్లి చేశారు. అలా వివాహం జరిగిందో లేదో ఆ విగ్రహం బద్దలై పిండి అయిపోయింది. దానికి ఆ అమ్మాయి ఎంతో విచారించి ఓరున ఏడ్చేసింది. ఇక తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు. ఇక కొన్నాళ్లకు ఆ అమ్మాయి తన బాధను విష్ణుమూర్తికి చెప్పుకోవడానికి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసింది. కొన్నాళ్ళకి నారాయణమ్మ తల్లిదండ్రులు కూతురు గురించి ఆలోచిస్తూ బాధతో చనిపోయారు. ఇక నారాయణమ్మ ఇంట్లో తపస్సు చేస్తూ ఎవరు వచ్చినా సరే నా దరికి రాకండి నారాయణ, నన్నేమి అడక్కండి నారాయణ అంటూ ఉండేది. అలా అడుక్కునే వాళ్ళు అలా వాకిలి దగ్గరికి వచ్చి అది విని వెనక్కి వెళ్ళిపోయేవారు. అందుచేత ఊళ్ళో అందరూ ఆమెను నారాయణమ్మ అని పేరు పెట్టారు. అలా తపస్సు చేస్తూ ముసలితనం వచ్చింది. ఇలా ఉండగా ఒకరోజు నారాయణుడు కాకి రూపంలో వచ్చి కావు కావుమని అరుస్తూ ఉండగా నారాయణమ్మ ఆ సమయంలో ఇల్లు అలుకుగుడ్డతో కాకిని కొట్టింది. కాకి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అలుకుగుడ్డ తీసుకొని వెళ్ళగా దాంట్లో ఒక కంది గింజ ఉన్నది. దానిలో ఆ గింజ నేలపై మొలిచింది. ఇలా కొంతకాలానికి నారాయణమ్మ చనిపోయింది. ఇక ఆమె చేసిన తపస్సుకు ఆమె భక్తికి మెచ్చి పితృదూతలు వచ్చి ఆమెను విష్ణుదూతలకు తీసుకొని లోకానికి తీసుకుపోయారు. అక్కడ విష్ణుమూర్తి అక్కడ ఇలా అన్నాడు, నీవు నాకు ఇచ్చిన అలుకుగుడ్డ ఇదిగో తీసుకో, ఈ రోజు నుండి దీంతోనే ఉండు అని చెప్పాడు. అంతేకాదు, నీవు నాకు ఇచ్చిన అలుకుగుడ్డలో ఒక కంది గింజ ఉంది. ఆ గింజతో భూమి మీద పడి ఒక చెట్టుగా మొలిసింది. కాబట్టి ఆ చెట్టు ఇదిగో, ఈ చెట్టు ఈ అలుకుగుడ్డ మాత్రమే నువ్వు సంపాదించావు అన్నాడు. దానికి నారాయణమ్మ విష్ణువుతో ఇలా అంటుంది, స్వామి, నేను నీ భక్తురాలను, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది. దానికి విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నీవు భక్తితో నన్ను పూజించావు, కానీ అన్నదానం చేయలేదు, ఒకరికి కూడా భిక్ష పెట్టలేదు, దాన ధర్మాలు అసలే లేవు, అందువల్ల ఆ కంది చెట్టుపై పురుగై అలా తిరుగుతూ ఉండు అన్నాడు. ఇక నారాయణమ్మ పురుగై అలా కంది చెట్టుపై తిరుగుతూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఇక విష్ణుమూర్తి ఆ చెట్టుపై తిరుగుతున్న పురుగు రూపంలో ఉన్న నారాయణమ్మతో ఇలా అంటాడు, చూడు నారాయణమ్మ, నా భార్య లక్ష్మీదేవి చెడు పొలం నోముక పడుతుంది. అప్పుడు ఆమె నిన్ను పిలవడానికి వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక బిందువు నాకు దారం పోస్తే వస్తాను అని చెప్పు అన్నాడు. దానికి సరేనని నారాయణమ్మ అంటుంది. ఇక కొంతకాలం గడికి లక్ష్మీదేవి చిలుకల ముగ్గు నోము పట్టి నారాయణమ్మను పిలవడానికి వచ్చింది. ఆ సమయంలో నారాయణమ్మ విష్ణు మహిమతో బంగారు విగ్రహమై ఇంట్లో ఉంది. శ్రీ మహాలక్ష్మి వచ్చి పిలవగా నారాయణమ్మ ఇలా అంటుంది, నాకు ఒక బిందు నోము ఫలాన్ని దారపోస్తే వస్తాను అంటుంది. దానికి సరేనని నారాయణమ్మను తీసుకొని పోయింది. ఇక లక్ష్మీదేవి నోము పట్టి నారాయణమ్మను నీకేమి కావాలో అడిగింది. దానికి నారాయణమ్మ ఇలా అంటుంది, అమ్మ, నీ పాదభక్తితో నాకేమీ అక్కర్లేదు అంటుంది.
ఇక లక్ష్మీదేవి సంతోషించి నీకు 5వ తనం ఎప్పుడు ఉంటుందని వరమిచ్చింది. ఇక నారాయణమ్మ ఎంతో సంతోషించింది. ఈ చిలుకల ముగ్గు నోము కథ 5 సంవత్సరాలు బట్టి 5 కేజీల బియ్యం అప్పాలు చేసి ముత్తైదులకు దక్షిణ తాంబూలంతో ఇవ్వాలి. ఈ వ్రత కథను ఎవరైతే విన్నారో వారికి వ్రతఫలం లభిస్తుంది. పూర్వం కూడినము అనే పట్టణం సింధు దేశంలో ఉంది. ఆ పట్టణంలో కౌండిన్య రామంతో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు గుణశీల. ఆమె వివాహం జరిగినాక నుండి ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉండేది. ఆ బ్రాహ్మణ జంటకు కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు ఉన్నారు. ఆ గుణశీలకు అన్ని భాగ్యాలు, భోగభాగ్యాలు ఉన్నాయి. కానీ నిరంతరం ఆమె ఎందుకు ఏడుస్తుందో ఎవరికి అర్థమయ్యేది కాదు. బయట ఏంటి ఈవిడ ఇలా ఏడుస్తుంది, ఆ అరుపు వింటుంటే దరిద్రానికి సంకేతంగా ఉంది అని తిట్టుకునేవారు. ఈమె ఏడవడానికి ఏదో ఒక వంక చూసుకునేది. పిల్లి చచ్చినా, ఇంట్లో బల్లి చచ్చినా, వీధిలో కుక్క చచ్చినా దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉండేది. కానీ విధి మాత్రం ఆమెకు అనుకూలంగా లేదు. అలా ఒకరోజు ఇంట్లో పిల్లి చనిపోతే దాన్ని ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే దానిని ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టిందో వెంటనే ఆ పిల్లి చచ్చింది కాస్త బ్రతికి లేచి వెళ్ళిపోయింది. ఏంటి వింత అని ఏడుపు మానింది. మరలా తెల్లవారి ఇంట్లో ఒక బల్లి చనిపోయింది. దాన్ని కూడా ఒడిలో పెట్టుకొని ఏడుస్తూ ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యం జరిగింది. ఆమె ఒడిలో పెట్టుకొని ఏడవడం మొదలుపెట్టగానే ఆ బల్లికి తిరిగి ప్రాణం వచ్చేసి అక్కడ వెళ్ళిపోయింది. ఆమె జరిగింది చూసి ఏడవడానికి కారణం లేకుండా పోయింది అని ఇక ఏడవడం మొదలుపెట్టింది. ఇలా ఉండగా ఒకరోజు వీధిలో కుక్క చనిపోయింది. దాని దగ్గరికి పోయి ఒడిలో పెట్టుకొని ఏడిచింది. ఒక్క దెబ్బకు ఆ కుక్క కూడా బ్రతికి పరుగు పెట్టింది. అది చూసి ఇదేమి దేవుడా, నాకు మనస్ఫూర్తిగా ఏడిసే స్వతంత్రం కూడా లేకుండా చేస్తున్నావు అని బోరున ఏడవడం మొదలుపెట్టింది. అదంతా చూసిన జనానికి ఇదేదో వింతగా అనిపించింది. అలా వారు విచిత్రంగా చూడసాగారు. ఇలా ఏడవడానికి మొత్తం కుదరటం లేదని ఒక ఉపాయం చేసింది. బయట తేళ్ళు తీసుకొచ్చి ఇంట్లో చింతపండు బుట్టలలో, ఉప్పు పాత్రలలో తేళ్లను, జర్లను ఉంచింది. కూతుర్లు, కోడళ్లకు అలా వంట నిమిత్తం చేతులు ఆ బుట్టలో పెడితే వారితో పాటు కూర్చొని ఏడవచ్చు అని ఆమె ఆలోచన. కానీ విధి మాత్రం ఆమెకు వ్యతిరేకంగా ఉంది. కోడళ్ళు, కూతుర్లు వాటిలో తమ చేతులు పెట్టగానే ఆ తేళ్ళు, జర్లు వస్తువులుగా అయిపోయాయి. అంతేకాదు తన కొడుకులు బట్టల్లో పాములు చేరి అలా పాములు పరిచి కొడుకులు చచ్చిపోతే ఏడవచ్చు అని అలా ఏడ్చేది. కానీ అలా పాములు వాళ్ళ బట్టలలో వేయగానే ఆ పాములు బంగారు మొలతాళ్ళలాగా అయిపోయాయి. ఇక కొడుకులు, అమ్మ బట్టల్లో ఈ బంగారు ముడతాళ్ళు ఎందుకు ఉంచావమ్మా అని కొడుకులు అడగ్గా దానికి ఇలా అంటుంది, నాయనా వాటిని తీసి జాగ్రత్తగా దాచుకోండి అనేది. అలా ఆమె ఏమి చేసినా సరే ఏడవటం అవకాశం దొరకట్లేదు. అందువల్ల ఆమె అరణ్యానికి పోయి అక్కడ కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది. అలా ఏడుస్తున్న సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఆ మార్గం గుండా పోతూ ఆమెను చూసి ఆగి ఇలా అన్నారు, నీవు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగారు. దానికి ఆమె ఇలా అంటుంది, ఓ మహనీయ దంపతులారా, నాకు అష్టైశ్వర్యాలు ఉన్నాయి. కానీ ఎప్పుడూ ఏడవాలనే బుద్ధి కలుగుతుంది. అలా ఏడుస్తూ ఉంటే ఎంతో మంచిగా అనిపిస్తుంది. దానికి కారణం మీరే చెప్పాలి అని బ్రతిమిలాడింది. అప్పుడు పార్వతీదేవి మొత్తం తెలుసుకొని ఇలా అంటుంది, ఓ గుణశీల, నీవు నీ పూర్వజన్మలో కంద పచ్చలి నోము నోచావు. దానికి ఉద్యాపనం చేయక మర్చిపోయావు. అందువలన ఈ జన్మలో ఈ గ్రహచారం పట్టింది. నీవు నోచిన ఈ నోము వలన మంచి సంతతి, సర్వభోగాలు కలిగాయి అని అనగానే గుణశీల పార్వతీదేవిని చూసి, అమ్మ ఆ నోము ఉద్యాపనం ఎలా చేయాలో చెప్పమని అడిగింది. ఇక పార్వతీదేవి ఇలా చెప్పడం స్టార్ట్ చేసింది, అయితే విను. వెండితో కంద జుంప చేయించు, బంగారంతో పచ్చలి తీగ చేయించు, మంచి కంద సేరు, బచ్చలి అద్ద సేరు, 5 మాణికల బియ్యం, పసుపు కుంకుమలతో 2 బరిణెలు, నల్ల పూసలు, చీర, రవిక గుడ్డలు, మెట్టెలు, మంగళసూత్రాలు, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలతో వాయనాలను సమర్పించు అని పార్వతీదేవికి చెప్పింది. అంతటా గుణశీల ఇలా అంటుంది, అయితే తల్లి, నేను వచ్చేంతవరకు ఇక్కడే ఉండమని ప్రార్థించి ఎటు అన్నీ ఉన్నాయి కనుక పరుగున ఇంటికి పోయి
అన్ని వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ పార్వతి అమ్మవారికి సమర్పించి ఉద్యాపనం చేసింది. ఇక పార్వతి అమ్మవారు నిండు హృదయంతో ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతలో అమ్మవారు అంతర్ధానమయ్యారు. ఇక ఇంటికి వచ్చి గుణశీల అంతా చెప్పేసరికి ఊరంతా ఆశ్చర్యపోయారు. 4 జాతుల వారు భేదం లేకుండా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దుఃఖాలు పోతాయని ఆమె చెప్పింది. అలా అందరూ ఈ కథాబచలి వ్రతం ఆచరించి సర్వ దుఃఖాలను పొడగొట్టుకున్నారు. ఈ కథను ఎవరైతే విన్నారో వారు అదృష్టవంతులే. ఈ వ్రత కథ విన్నవారికి ఈ నోము ఫలం దక్కుతుంది. సకల శుభాలు కలుగుతాయి. పూర్వకాలంలో కృష్ణాపురంలో రామయ్య, సుశీల అనే దంపతులు ఉండేవారు. రామయ్యది వ్యవసాయ కుటుంబం. 2 కొడుకులు, 2 కుమార్తెలు. వాళ్ళు ఉన్న కొద్దిపాటి సాగు చేస్తూ దానిపై వచ్చే ఆదాయంతో ఆ కుటుంబాలంతా జీవిస్తున్నారు. పిల్లల వయసు పెరుగుతున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరగసాగాయి. మగ పిల్లలిద్దరూ ఆశ్రమంలో చదువుకుంటున్నారు. ఆడపిల్లలు చిన్నవారు. ఆదాయం పెరగకపోవడంతో ఇల్లు గడవకపోవడం కష్టంగా ఉండేది. అలాగని ఏదైనా వ్యాపారం చేసి మరికొంత సొమ్మును సంపాదించుకుందామంటే రామయ్యకు ఏ వ్యాపారమూ రాదు. వచ్చే ఆ కొద్దిపాటి సొమ్ముతో ఎలాగో నెట్టుకుంటూ వస్తున్నాడు. సుశీల ప్రతినిత్యం క్రమం తప్పకుండా శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరాన్ని పఠించేది. అలానే రామయ్య కూడా వీలున్నప్పుడల్లా ఆ ఊరిలో ఉన్న శ్రీమన్నారాయణుడి ఆలయానికి వెళ్ళి స్వామిని, అమ్మవారిని దర్శించుకునేవాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు వారింటికి ఒక దూరపు బంధువు వచ్చాడు. అతడు మీరింట ఒకరోజు ఉండి తిరిగి వెళ్తూ రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నిన్ను చూస్తే నాకెంతో బాధగా ఉన్నది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా నెట్టుకొస్తావు కదా. ఇక ఈ పిల్లలు పెద్దవాళ్ళై వారికి యుక్త వయసు వచ్చాక వారి వివాహాలు ఎలా చేయగలుగుతావు? నీవు ఆ సౌకర్యాలు ఎలా చేయగలుగుతావు? నీ సంపాదన చూస్తే చాలా తక్కువగా ఉంది. ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. నీకొక విషయం చెప్తాను విను. మా ఊరి దగ్గర అష్టలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్ములతో వెలిసి భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉంది. ఆ తల్లి మహామహిమాన్వితమైనదిగా ప్రజలందరి నమ్మకం. మీరిద్దరూ ఒకసారి మా ఊరు వచ్చి ఆ దేవాలయానికి వెళ్ళి అష్టలక్ష్ములను దర్శించుకోండి. ఆ తల్లి అనుగ్రహంతో మీకు మంచి రోజులు వచ్చి జీవితం సుఖప్రదంగా గడుస్తుందని అన్నాడు. ఇది విని ఆ దంపతులు ఎంతో సంతోషించి త్వరలోనే దంపతులు వస్తామని చెప్పారు. ఆ బంధువు వారి వద్ద సెలవు తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడు. ఆ మరునాడు ఉదయమే లేవగానే ఆ దంపతులు ఇద్దరూ స్నానమాచరించి పూజ గదిలో నిల్చొని శ్రీ లక్ష్మీనారాయణను నమస్కరించారు. రామయ్య ఇలా అన్నాడు. స్వామి శ్రీమన్నారాయణ, వార్తజన రక్షకుడవు, ఆపద్బాంధవుడవు, నిన్ను నమ్మిన వారిని రక్షించే అమృతమూర్తివి. మమ్మల్ని ఈ కష్టాల నుండి బయటపడవేసే భారం నీదే తండ్రి. ఓ శ్రీమన్నారాయణ, నీకివే మా ప్రణామములు. ఓ మహాలక్ష్మి, జగన్మాత, మిక్కిలి దయతో మమ్మల్ని చూపులతో మమ్మల్ని కరుణించి తల్లి. ఆశ్రయించిన వారిని ఎల్లవేళలా రక్షించే అమృతమూర్తివి నీవే తల్లి. దయచేసి మా కుటుంబాన్ని కరుణించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు తల్లి. వీలైనంత త్వరలోనే నీ దర్శనం చేసుకుంటాము తల్లి. ఓ జగన్మాత, నీకివే మా ప్రణామములు అని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు 11 రూపాయలను పసుపు గుడ్డలో ముడుపు కట్టి పెట్టారు. సమస్త చరాచర విశ్వమంతా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే. కైలాసంలో రుద్రుని వద్ద పార్వతి గాను, స్వర్గంలోని ఇంద్రుని వద్ద శశిదేవి గాను, సత్యలోకములో బ్రహ్మదేవుని వద్ద సరస్వతి గాను, అగ్నిదేవుడికి స్వాహాదేవికి గాను, నాగలోకంలో నాగలక్ష్మి గాను, రాజలో వద్ద రాజలక్ష్మి గాను, ధనికులంట ధనలక్ష్మి గాను, గృహంలో గృహలక్ష్మి గాను ఉన్నది ఆ మహాలక్ష్మియే. విద్య, వినయం, తేజస్సు, శక్తి అన్నీ కూడా ఆ మహాలక్ష్మి అనుగ్రహంతోనే వస్తాయి. ఆ జగన్మాత ఎంతో దయా సముద్రాలు. ఆమెను నమ్మి కొలిచే వారిని సర్వ ఐశ్వర్యాలతో, సర్వ శుభాలతో అనుగ్రహిస్తుంది. మంచి ఆరోగ్యంతో ఉండడం కూడా ఐశ్వర్యమే. చక్కటి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించేది ఆ శ్రీ మహాలక్ష్మియే. ఇక కొంతకాలానికి రామయ్య, సుశీల దంపతులు ముడుపు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయం దర్శించుకోవడానికి బంధువుల ఊరికి బయలుదేరుతారు. ఊరు చేరేసరికి సాయంకాలం అవుతుంది. రాత్రి బంధువుల ఇంట నిద్రించి ఉదయాన్నే నిత్యకృత్యాలు తీసుకొని అష్టలక్ష్మి దేవాలయానికి చేరుకున్నారు.
సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి నిలయమైనందువలన ఆ ఆలయం ఎంతో సుందరంగా ఉంది. అద్భుతమైన ఆ దేవాలయ సౌందర్యం చూసి ఆ దంపతులిద్దరూ ఎంతో ఆనందపడ్డారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అష్టలక్ష్ముల రూపంలో కొలిమితీరి ఉన్న ఆ దేవాలయం ఎంతో దివ్యమైన శోభను సంతరించుకోవడంలో ఆశ్చర్యమేముంది. శ్రీ లక్ష్మీనారాయణను ప్రార్థిస్తూ ఆ దంపతులు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ రోజు ఆ జగన్మాత జన్మ నక్షత్రం కూడా కావడంతో ఆలయమంతా కూడా ఎంతో దివ్యంగా అలంకరింపబడింది. ఆలయ స్తంభాలకు అద్భుతమైన పుష్పాలు చక్కగా అలంకరింపబడ్డాయి. మామిడాకుల తోరణాలు ఎంతో చక్కటి శోభను తీసుకొచ్చాయి. ఎటు చూసిన రంగురంగుల పుష్పాలతో కంటికి ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంది. అందమైన పుష్పాలన్నీ శ్రీ మహాలక్ష్మి స్వరూపాలే. అందుకే పువ్వులను ఎప్పుడు కూడా కాలితో తొక్కరాదు, చేతితో నలపరాదు, పరిశుభ్రంగానే లేని ప్రదేశాల్లో వేయకూడదు. పుష్పం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమన్నారాయణుడు పుష్ప అలంకార ప్రియుడు. ఎవరైతే తమను దివ్య పుష్పాలతో అలంకరిస్తారో వారి ఎడల ఆ స్వామి ఎంతో ప్రసన్నుడవుతాడు. ఆ ఆలయ అద్భుత శిల్పకళా సౌందర్యానికి రామయ్య సుశీల దంపతులిద్దరూ ఎంతో మురిసిపోయారు. తనివి తీర ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆలయ మంటపంలో ఒక మహాపండితుడు శ్రీ మహాలక్ష్మి వైభవాన్ని ఇలా దివ్యంగా వర్ణిస్తున్నాడు. ఓ భక్తజనులారా, ముల్లోకాలను ఎల్లవేళలా రక్షించే శ్రీ మహాలక్ష్మి బ్రహ్మదేవుడి వద్ద సరస్వతిగాను, శ్రీమన్నారాయణుడి వద్ద శ్రీ మహాలక్ష్మిగాను, పరమేశ్వరుడి వద్ద పార్వతిగాను వాసిల్లుతూ ఉన్నది. ఆ తల్లిని కొలిచిన వారికి సకల సంపదలు కలుగుతాయి, సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయి, దేనికి కొడువ ఉండదు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ప్రతినిత్యం ఆ తల్లిని స్మరించిన, కీర్తించిన సర్వశుభాలు కలుగుతాయి. ఆ రోజంతా జయప్రదంగా గడుస్తుందని చెప్తాడు. ఇక రామయ్య దంపతులు ఆ పండితులు చెప్పిన విధానంగా విశేషాలన్నీ విని అక్కడి నుండి బయలుదేరి ముందుగా ఆదిలక్ష్మి ఆలయంకు వచ్చారు. అద్భుత తేజస్సుతో ప్రకాశిస్తున్న ఆ తల్లికి నమస్కరించి అటు తర్వాత ధాన్యలక్ష్మికి వచ్చారు. ధాన్యలక్ష్మిని ఎంతో విధాలుగా స్తుతించి తర్వాత ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్ములను దర్శించారు. ఎంతో దివ్యమైన తేజస్సుతో అద్భుతమైన పట్టు వస్త్రాలతోనూ రకరకాల దివ్య ఆభరణాలతోనూ అష్టలక్ష్ములందరూ ఎంతో అద్భుతంగా దర్శనమిచ్చారు. రామయ్య దంపతులు అష్టలక్ష్ములను ఎన్నో విధాలుగా స్తుతించి తమను కరుణించవలసిందిగా ప్రార్థించారు. ఆలయంలో నుండి వెలుపలకు వచ్చే ముందు రామయ్య ఒకసారి కళ్ళు మూసుకొని శ్రీ మహాలక్ష్మిని ప్రార్థిస్తూ మనసులో ఇలా అనుకుంటాడు. ఓ జగన్మాత శ్రీ మహాలక్ష్మి, నీవు నన్ను కరుణించి అంతులేని ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తే నేను మా ఊరిలో తప్పకుండా నీ అష్టలక్ష్మి స్వరూపాలతో అద్భుతమైన ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని అనుకున్నాడు. అటు తర్వాత దంపతులిద్దరూ తిరిగి తమ ఊరి చేరుకున్నారు. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహం వలన రామయ్య కుటుంబం మంచి అభివృద్ధి సాధించింది. కుమారులిద్దరికీ మంచి చదువులు కలిగి ఉన్నత ఉద్యోగాలు లభించాయి. కుమార్తెలకు మంచి వరులతో వివాహాలు జరిగాయి. స్నేహితులు కొంతమంది సహాయం చేయగా రామయ్య 2-3 వ్యాపారాలు ప్రారంభించాడు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన ఆ వ్యాపారాలన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎన్నో లాభాలు వచ్చాయి. చుట్టుపక్కల గ్రామాలలోనే రామయ్య అంతటి ధనవంతుడు లేడని ప్రజలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇంత సంపాదన రావడంతో తాను ఆ రోజు శ్రీ లక్ష్మీ అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని ఆ జగన్మాతకి ఇచ్చిన మాట మరిచాడు. ధన సంపాదనలో పడి భగవంతుని స్మరించడం కూడా మరిచారు. తమకిచ్చిన మాట తప్పినందుకు అష్టలక్ష్ములకు ఆగ్రహం కలిగింది. అంతే, ఎంతో వెలిగిపోతున్న ఆ కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆదిలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతోనే రామయ్యకు వ్యాపారం మీద పట్టు సడలింది. తను సరుకు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. తాను ఎంత నాణ్యమైన సరుకును విక్రయించినా కొనేవారు లేక వ్యాపారం నష్టం రావడం మొదలైంది. వ్యాపారాల్లో ఇలా ఉండగా ధాన్యలక్ష్మి అనుగ్రహం కోల్పోవడంతో పంట సరిగ్గా పండలేదు. అకాల వర్షాలు వచ్చి అంతా నీటిలో కొట్టుకుపోయాయి. అటు వ్యాపారం సరిగ్గా లేకపోక మంచి పంట కూడా చేతికి రాక రామయ్య నానా కష్టాలు పడసాగాడు. ఇది ఇలా ఉండగా ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించడం చేత తనలో ఇన్ని రోజుల నుండి ఉన్న ధైర్యం కూడా సన్నగిల్లింది. వ్యాపారం దెబ్బతిన్నప్పటికీ
పంట కోల్పోయినప్పటికీ మరలా వచ్చే సంవత్సరం పుంజుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ధైర్యలక్ష్మి కూడా ఆగ్రహించిందో రామయ్య ధైర్యం మొత్తం కోల్పోయాడు. ఏ పని చేయలేకపోయాడు. ఏదో తెలియని నీరసం రామయ్యను ఆవహించింది. కొన్ని రోజులకు గజలక్ష్మి కూడా రామయ్యపై ఆగ్రహం కలిగింది. అక్కడితో రామయ్య అప్లపాలయ్యాడు. తాను ఉన్న ఇంటిని కూడా తాకట్టు పెట్టవలసి వచ్చింది. ఆ విధానంగా అష్టలక్ష్ముల అయిన ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి ఆగ్రహానికి గురైన రామయ్య అనేక కష్టాల పాలయ్యాడు. చివరకు ఒకనాడు ఇల్లు కూడా అప్పుల ఆరిపరమై ఒక అద్దె ఇంట్లో నివసించసాగాడు. ఎంతో వైభవంగా బతికిన ఆ ఊరిలో తాను ఎందుకు గొరగాని బికారిలాగా బతకాల్సి వచ్చి సిద్ధించాడు. ఇదంతా తన పూర్వజన్మ కర్మఫలమని తలిచాడే తప్ప తాను అష్టలక్ష్ములకు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందువలనే ఇది జరిగిందని గ్రహించలేకపోయాడు. కాలం ఇలా గడుస్తూ ఉండగా ఒకసారి ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. అతను ఎంతో మహిమగల వాడని, ఎవరి జాతకమైనా ఎంతో నిక్కచ్చిగా చెప్పగలడని ఊరంతా చెప్పుకున్నారు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు ఒకనాడు ఆ సాధువు దగ్గరకు వెళ్ళి తమ పరిస్థితిని విన్నవించారు. వీరి మాటలన్నీ సావధానంగా విన్న ఆ సాధువు కన్నులు మూసుకొని కొద్దిగా ధ్యానం చేసి ఏదో స్ఫురించిన వాడై కన్నులు తెరిచి రామయ్య దంపతులతో ఇలా అన్నాడు. నాయనలారా, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోల్పోవడం వలనే మీకు ఈ గతి పట్టింది. నీవు ఒకసారి నీ బంధువు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి ఆ తల్లులందరినీ దర్శించి వారికి ఒక అద్భుత ఆలయం మీ ఊరిలో కూడా కట్టిస్తానని మొక్కుకున్నావు. కానీ ఎంతో ధనం సంపాదించిన తర్వాత కూడా నీవు కాలక్రమేణా ఆ మాట మరిచిపోయావు. ఆ తల్లులందరూ నిన్ను అనుగ్రహించటం వలనే నీవు వ్యాపారంలోని ఎన్నో లాభాలను గడించావు. నీ పంటలన్నీ ఎంతో ఎక్కువగా దిగుబడినిచ్చాయి. కానీ నీవు ఈ విషయం గ్రహించక ఆ అష్టలక్ష్ముల ఆగ్రహానికి గురైనావు. ఆడిన మాట తప్పటం వలన నీకు ఈ దుస్థితి పట్టింది అన్నాడు. అప్పుడు రామయ్య ఆ సాధువుతో, స్వామి, ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. నేను మా ఊరిలో అష్టలక్ష్మి దేవాలయం కట్టిస్తానని అన్నమాట నిజమే. కానీ నాకు ఐశ్వర్యం కలగగానే కానరాని అహంకారంలో పడి ఆ తల్లులకు ఇచ్చిన మాట తరిచాను. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలా తీర్చగలను? ఈ పరిస్థితి నుంచి బయటపడితే ఈసారి తప్పక నెరవేరుస్తాను. ఈ దుర్భర కష్టకాలం నుండి బయటపడే ఉపాయం చెప్పి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు ఆ సాధువు వారితో ఇలా అన్నాడు. ఓ దంపతులారా, మీరు ఆ దేవాలయానికి వెళ్ళి అక్కడే 11 రోజులు నిద్రించి రోజు ఉదయాన్నే ఆలయ ఆవరణమంతా కూడా మీ చేతులతో శుభ్రం చేసి ఆ అష్టలక్ష్ములను సేవించండి. అప్పుడు మీకు ఆ తల్లుల అనుగ్రహం కలిగి తిరిగి మీ పూర్వ వైభవం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు విన్న రామయ్య దంపతులు అలానే చేస్తామని చెప్పి ఆ సాధువుకు నమస్కరించి అతని వద్ద సెలవు తీసుకొని తమ ఇంటికి వెళ్ళారు. రామయ్య దంపతులు ఇద్దరూ మరునాడే బయలుదేరి ఆ ఊరికి వెళ్ళి అక్కడ ఆలయ ప్రక్కన ఉన్న ధర్మసత్రంలో బస చేశారు. ఆ ధర్మసత్రంలోనే 11 రోజులు ఉండి రోజు ఉదయాన్నే లేచి త్వరగా కాలకృత్యాలు తీర్చుకొని ఆలయ ప్రాంగణమంతా కూడా స్త్రీపురు తీసుకొని శుభ్రంగా ఊడ్చేవారు. అటు తర్వాత నీళ్లు చల్లి సుశీల మంచి ముగ్గులు పెట్టేది. ఈ విధంగా ఆ అష్టలక్ష్ములను 11 రోజులు సేవించిన తర్వాత తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందారు. అటు తర్వాత ఆ ఊరికి వచ్చారు. ఆ మరునాడే ఎప్పుడో దేశాంతరాన్ని వెళ్ళిన ఆ ఒక పాత స్నేహితుడు కలిసి రామయ్య దీన పరిస్థితిని చూసుకొని ఎంతో బాధపడి తిరిగి ఏదైనా వ్యాపారం ప్రారంభించవలసిందిగా కొంత సొంపం ఇచ్చాడు. ఇది ఆ మహాలక్ష్మి అనుగ్రహం తప్ప మరొకటి కాదని ఆ దంపతులు అనుకున్నారు. ఆ జగన్మాత అనుగ్రహం కొద్ది రోజులలోనే వ్యాపారంలోనే అభివృద్ధి చెందింది. ఆ వ్యాపారాలన్నీ కూడా ప్రారంభించి దానిలోని ఎన్నో లాభాలు గడించాడు. వచ్చిన సొమ్ముతోనే తిరిగి సొంత ఇల్లు కట్టుకున్నాడు. 2 ఎకరాల పొలం కూడా కొన్నాడు. ఆ అష్టలక్ష్ముల అనుగ్రహంతో ఆ సంవత్సరం పంటలు కూడా బాగా పండాయి. ఎంతో ఆదాయం లభించింది. 2 సంవత్సరాలతో పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా సంపాదించాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని తెలిసి పండితులను పిలిచి శ్రీ అష్టలక్ష్ముల ఆలయ శంకుస్థాపనకై శుభముహూర్తం నిర్ణయించారు. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆ ఆలయం కొద్ది కాలంలోనే ఎంతో అద్భుతంగా నిర్మితమైంది. చుట్టుప్రక్కల ఊళ్ళల్లో
ఇంత దివ్యమైన ఆలయం ఎక్కడా లేదని పేరు వచ్చింది. రోజు ఎంతో భక్తులు వచ్చి అష్టలక్ష్ములను దర్శించి ఆనందపడి వెళ్ళేవారు. ఇక రామయ్య దంపతులు బ్రతికినంత కాలం సుఖంగా జీవించి చివరకు ముక్తిని పొందారు. శ్రీ మహాలక్ష్మిని నమ్మి కొలిసే వారికి ఎటువంటి కష్టాలు దరిచేరవు, సర్వ సౌభాగ్యాలు దొరుకుతాయి. ధనం మూలం ఇదం జగత్ అంటారు పెద్దలు. అలాంటి ధనానికి అధిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి. అయితే ఆ లక్ష్మీదేవిని చంచలగా కూడా పిలుస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. అందుకే లక్ష్మీదేవి అష్టోత్తరంలో చంచలాయ నమః అని పేరు కనిపిస్తాయి. పూర్వం ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు దర్శనం చేసుకొని ఒక మాట అడిగాడు. ఓ నారాయణ, ఈ సమస్త సృష్టినంతటిని మీరే సృష్టించారు. అలానే సృష్టితో పాటు మనుషులను, సమస్త జీవులను కూడా మీరే సృష్టించారు. మీరు సృష్టించిన మనుషులలో అత్యంత ధనవంతులుగా, భాగ్యవంతులుగాను, సిరి సంపదలతో నుతులుతూగుతూ ఉన్నారు. మరి కొంతమంది ఏమో తినటానికి తిండి లేక కటిక దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనుషులంతా కూడా మీ సృష్టే కదా. మరి వారిలో కొంతమందికి కటిక దరిద్రము, మరికొంతమందికి లక్ష్మీప్రదము ఎందుకు జరుగుతుంది అని అడిగారు. ఆ మాటలు విన్న శ్రీహరి చిరునవ్వు నవ్వి నారదుడితో ఇలా అన్నాడు. నారద, కీర్తి ప్రతిష్టలను, సిరి సంపదలను ప్రసాదించేది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తుందో వారు కుబేర సమానులుగా ధన సంపాదనను, తన కీర్తి ప్రతిష్టలను, అమితమైన ధనాన్ని సంపాదించుకొని భోగభాగ్యాలను అనుభవిస్తూ వారు జీవిస్తూ ఉంటారు. అలా కాకుండా లక్ష్మీదేవి బదులు అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి ఎవరింట్లో అయితే ప్రవేశిస్తుందో అలాంటి వారి ఇంట్లో కటిక పేదరికంతో, దుఃఖం, దారిద్ర్యం అనుభవిస్తూ జీవితాంతం కష్టాలతో జీవిస్తారని చెప్పగానే నారద మహర్షి ఇలా అంటాడు. స్వామి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే ఏం చేయాలి? అలాగే మనం ఇంట్లో ఉన్న అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి బయటకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలో చెప్పమని శ్రీ మహాలక్ష్మి విష్ణువును అడుగుతాడు. శ్రీ మహాలక్ష్మి ఇలా చెప్తాడు. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఏం చేయాలో పేదరికాన్ని అనుభవిస్తున్న శాంతశీల కథ ద్వారా నీకు సవివరంగా వివరిస్తాను. కాబట్టి శ్రద్ధగా వినుము. ఈ కథను వింటే చాలు. లక్ష్మీదేవి వారి ఇంట్లోకి నేరుగా ప్రవేశించి అష్టైశ్వర్యాలు కురిపిస్తుందని శ్రీ మహావిష్ణువు ఇలా కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కాశీరాజులోని ఒక గ్రామంలో శాంతశీల, రుద్రసేనుడు అనే దంపతులు ఉండేవారు. వారు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. శాంతశీల రుద్రసేనుతో కలిసి ఆ గ్రామంలో వారంతా అదే విధానంగా కఠిన దరిద్రాన్ని, పేదరికాన్ని అనుభవిస్తూ తన వస్త్రాలకు దూరంగా పోయారు. ఒకరోజు శాంతశీల కఠినం తీసుకురావడానికి అడవికి వెళ్ళింది. అప్పుడు ఆ అడవిలో ఒక మునివర్యుడు కనిపించాడు. ఆ మునివర్యుడిని చూసిన శాంతశీల అతని వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక కన్నీరు పెట్టుకున్నది. దుఃఖిస్తున్న శాంతశీలను చూసి ఆ మునివర్యుడు తన దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకొని ఇలా చెప్పాడు. తల్లి, నీవు నీ గ్రామంలోని ప్రజలంతా ఇలా కఠిన దరిద్రాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే మీరు దైవారాధన కానీ, దీపారాధన కానీ చేయకుండా కటిక చీకట్లో బ్రతుకుతున్నారు. ఆ కారణంగా లక్ష్మికి బదులు అలక్ష్మి వచ్చి కూర్చుంది. అందుకే మీరు అందరికీ దీనస్థితి. ఈ దీనస్థితి నుండి మీరు బయటపడాలి అంటే సంధ్యా సమయంలో శుచిగా శుభ్రతను పాటించి శుక్రవారం రోజు నీ ఇంట్లో దీపాన్ని వెలిగించి గుమ్మానికి అడ్డంగా నిలబడి నీ ఇంట్లో నుండి వెళ్ళిన వారిని మరలా తిరిగి రావద్దని, నీ ఇంట్లో వచ్చిన వారిని ఇంకెప్పుడు బయటకు వెళ్ళవద్దని వారి వద్ద మాట తీసుకో. అప్పుడు నీ కష్టాలన్నీ తీరి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాడు. ఆ మునివర్యుడు చెప్పినట్టుగానే శాంతశీల శుక్రవారం రోజు శుచిగా శుభ్రతను పాటించి సంధ్యా సమయంలోనే ఊరంతా చీకటిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని పూజించి తాను గుమ్మం వద్ద నిల్చుంది. అప్పుడు నల్ల వస్త్రాలు ధరించి చింపిరి జుట్టుతో ఒక ఆవిడ ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఇలా అంటుంది. నేను ఈ దీపం వెలుగులో ఉండలేను కాబట్టి నేను బయటికి వెళ్తున్నాను అని చెప్పింది. దానికి శాంతశీల ఇలా అంటుంది. నీవు ఒకసారి ఇంట్లో నుంచి బయటికి వెళితే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రానని మాట ఇవ్వమని అంటుంది.
దానికి జ్యేష్ఠాదేవి ఇలా అంటుంది, ఈ ఇంట్లో దీపం వెలుగుతున్నంతసేపు నేను ఈ ఇంట్లోకి రాను అని మాట ఇచ్చి బయటకు వెళ్ళిపోయింది. ఆవిడే ఆ లక్ష్మి. ఆ తర్వాత పట్టు పీతాంబరాలు ధరించి, నవరత్నాలు పొడిగిన బంగారు ఆభరణాలు ధరించి, దివ్యమంగళ స్వరూపంతో దగదగ మెరిసిపోతూ ఒక ఆవిడ ఒక గుమ్మం దగ్గరికి వచ్చి, నేను ఈ చీకట్లో ఉండలేను కనుక ఈ ఇంట్లో వెలుగుతున్న దీపం వెలుగులో నేనుంటాను అని నన్ను లోపలికి రమ్మను అని అడిగింది. అప్పుడు శాంతశీల ఈ ఆవిడతో ఇలా అంటుంది, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళేనని మాట ఇస్తేనే అడుగుతుంది. దానికి ఆవిడ, నీ ఇంట్లో సంధ్యా సమయంలో దీపం ఉన్నంత వరకు నేను బయటకు వెళ్ళనని శాంతశీలకు మాట ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించింది. ఆవిడే శ్రీ మహాలక్ష్మీదేవి. శాంతశీలకు ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళినంత పోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చిన వెంటనే శాంతశీల అష్టైశ్వర్యాలు పొందింది. ఆ వైభవాన్ని చూసిన శాంతశీల లక్ష్మీదేవిని ప్రార్థించి, నాతో పాటు నా ఊరిలో ఉన్న ప్రజలంతా కూడా రక్షించమని కోరుకుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వరాన్ని ఇచ్చింది. ఎవరి ఇంట్లో అయితే శుక్రవారం రోజు సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి నాకు అర్పిస్తారో వారి ఇంటిని ఎవరికి నేను విడిచి వెళ్ళను అని శాంతశీల చెప్పింది. దాంతో శాంతశీల ఆ ఊరి ప్రజలందరితోనూ శుక్రవారం నాడు సంధ్యా సమయంలో దీపారాధన చేయించి అందరిపై లక్ష్మీ కటాక్షం కలిగేలాగా చేసిందని శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పాడు. ఈ కథనంతటిని విన్న నారదుడ మహర్షి ఇలా అన్నాడు, ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవిని ఎలా బయటకు పంపాలో, లక్ష్మీదేవిని ఎలా ఇంట్లోకి ఆహ్వానించాలో తెలుసుకొని, లక్ష్మీదేవి ఎలాంటి స్థానంలో కొలువై ఉంటుందో, ఎలాంటి వస్తువులలో కొలువై ఉంటుందో చెప్పమని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు దానికి నారదుడితో ఇలా చెప్పాడు, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదేవికి పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపము, గోవు, ధనం, ధాన్యం మొదలైనవి ఇష్టమైనవి. ఇవి లక్ష్మీ స్థానాలుగా చెప్పబడ్డాయి. అందువలన వాటిని ఎల్లప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. వాటి విషయంలో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తూ ఉండాలి. శ్రీహరి దివ్య చరిత్ర పారాయణం చేసే చోట, శ్రీహరిని భక్తిగా ధ్యానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. అంతేకాకుండా భక్తులను, పిల్లలను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను ఆదరించే చోట, ఇల్లు శుభ్రంగా ఉండి ప్రశాంత వాతావరణం ఉన్న చోట లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి చంచల స్వభావం కలదు కాబట్టి బాగా పొద్దుపోయే వరకు నిద్రించే వారి ఇంట్లలోనూ, సంధ్యా వేళలో నిద్రించే వారి ఇళ్లలోనూ లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా కాలాన్ని వృధా చేసే ఇండ్లను లక్ష్మీదేవి విడిచిపెడుతుంది. ఎప్పుడు చూసినా గొడవలు, ఏడుపులు, కలహాలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాలపెట్టదు. తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, పసుపు పక్షాదులను ప్రేమ లేని చోట, మరియు అతిథులను గౌరవించని చోట, భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీ